విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, విజయవాడ, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, పంటకాలవ రోడ్. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది. రండి. ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు. అనేక చీకటి ఆత్మలతో పీడించబడుతున్న వారు, రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది. ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం. రండి. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు. మీ అందరి కుటుంబాలకు ఇస్తున్న ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఏంటంటే, మీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఉండేవాడు మంచి స్నేహితుడు. అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడున్నారు? అసలు లేరు, ఎతికినా దొరకరు. కానీ ఒకే ఒక చోట ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. కానీ నీ స్నేహితులు ఎప్పుడు ఉంటారు? నీ బంధువులు ఎప్పుడు ఉంటారు బిడ్డ? నీ కుటుంబీకులు ఎప్పుడు ఉంటారు బిడ్డ? నీకు అన్ని మంచుకున్నప్పుడు ఉంటారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వస్తాడు నీ భర్త. మరొక నెలను మనకు అనుగ్రహించాడు. ఈ భాగ్యం ఎంతమందికి దొరకలే, ఎంతమందికి దక్కలే. నేను చూడలేక చనిపోయిన వారెందరూ మనందరం ఇప్పుడు మే మాసంలోకి ప్రవేశించాం. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? ఇప్పుడు చెప్పండి. యేసయ్యా నీకే వందనాలయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా. ఆయన మాటలు మనం ఏం అవ్వాలి? వినాలా. ఆయనతో మనం ఏం చేయాలి? సహవాసం. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు నీ ఆలోచనకి ఎక్కడ ఉండకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉంటే ఏమవుతుందంటే, ఆయన అనుకున్నవన్నీ నీకు చెబుతుంటాడు. నువ్వు పూర్తిగా విన్నావనుకో, నువ్వు ఎట్లా వెళ్తావు తెలుసా? ధైర్యముగా ఈ మే మాసం అంతా లీడ్ చేస్తావు. నీ అప్పులు, నీ కష్టాలు, నీకేం కావాలో, అసలు ఈ నెల ఏమనుకుంటున్నాడు, ఈ నెలలో నిన్నేం చేయాలనుకున్నాడు చెప్పేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏమనుకుంటున్నాడంటే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటతో నీతో ఈ దినం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెను. ఉబుకుచుండు నీటి ఊటవలె ఉండును. హల్లెలూయా. మే మాసములో దేవుడు ఈ లైవ్ లో వాక్యం వింటున్న మీ అందరి కుటుంబాలకు ఇస్తున్న ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఏంటంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మే మాసం మొదటి దినము, మొదటి తారీఖు, మొదటి గడియ నుంచి మే మాసం చివరి దినము వరకు, చివరి క్షణం వరకు ఆయన నీతో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను నిత్యము నడిపిస్తాను. ఈ మాట ఇశ్రాయేలీల ప్రజలకు కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన మాట. ఇశ్రాయేలు ప్రజలు అంతమైపోయారు, కానీ దేవుని మాట మాత్రం అంతము అవదు. ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటను ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డ అంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు
అనేక సందర్భాలలో మాటి మాటికి దేవుని సన్నిధిని ఓడిచిపెట్టి వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోయావు. వదిలి లోక సంబంధమైన ఆచారాల్లోనూ, లోక సంబంధమైన భక్తిలోను, లోక సంబంధమైన సాంప్రదాయాల్లోనూ, లోక సంబంధమైన పనుల్లో మునిగిపోయావా? దేవునిని ఆరాధించడం వదిలేశారు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో ఆరాధించడం విడిచిపెట్టారు. దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చేయటం మర్చిపోయారు. ఐగుప్తు దేశము నుండి విడిపించిన ఆ గొప్ప కార్యాన్ని మర్చిపోయాడు. ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు తన సేవకుడైన మోషేను పంపి విడిపించిన క్రమాన్ని మర్చిపోయారు. వారి కొరకు చేసిన కార్యాలు మర్చిపోయారు. వారి కొరకు చేసిన యుద్ధాలను మర్చిపోయారు. వారి కొరకు దేవుడు జరిగించిన ఆశ్చర్యమైన కార్యాలను మర్చిపోయారు. సముద్రము చీల్చి వారిని ఉన్నతమైన మార్గంలో తీసుకుని వెళితే ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని, ఆ విధానాన్ని, ఆ ఆశీర్వాదకరమైన సమయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళిపోయారు. దేవుడికి బాధ కలిగింది, దేవుడికి దుఃఖం అనిపించింది. దేవుడే బాధపడ్డాడు అనేక మార్లు అరణ్యంలో ఈ ఇశ్రాయేలీయుల ప్రజలను చూసి. అయ్యో ఇశ్రాయేలీయులారా, జీవజల ఊటనైన నన్ను మీరు విడిచిపెట్టారే, మీరు 2 నేరములు చేశారు అంటాడు ఇర్మియా. నిజమే బిడ్డ, ఎన్ని నేరాలు, ఎన్ని తప్పుడు నిర్ణయాలు. ఇశ్రాయేలీయులు బండను బద్దలు చేసి నీళ్ళనిచ్చింది మర్చిపోయారు. ఎరుకో గోడలు అడ్డొస్తే కూల్చి వారికి మార్గాన్ని వేసింది మర్చిపోయారు. శత్రువు వచ్చి మీద పడ్డాడు అనగానే అయ్యా అని ఏడిస్తే వచ్చి వారి పక్షమును యుద్ధం చేసింది మర్చిపోయారు. షూరు అనబడే అరణ్యములో నీళ్లు తాగడానికి వెళితే ఈ చేదైపోతే చేదైన నీటిని మధురంగా మార్చింది మర్చిపోయారు. ఇలా ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు. వీటన్నిటిని మర్చిపోయి దేవుని ప్రజలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే వాళ్ళతో దేవుడే కిందకి దిగొచ్చి అంటాడు, ఓ ఇశ్రాయేలీయులారా, నా వైపు తిరగండి నాన్న, నా వైపు చూడండి బిడ్డ, నా వైపు తిరగండి బిడ్డ. నా వైపు కనుక మీరు తిరిగి నాతో కనుక సహవాసం చేసి నా మార్గంలో కనుక మీరు నడిచి నా మాటల ప్రకారం మీరు బ్రతికితే నేను మీకు ఒక ప్రమాణం చేస్తున్నాను. ఆ ప్రమాణం ఏంటంటే నిత్యము నేను మిమ్ములను నడిపిస్తాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలుకి ఇచ్చిన మాట నీకు ఇస్తున్నాడు ఈ రాత్రి. ఆయన అంటున్నాడు, ఈ మే మాసం అంతా, ఈ 2024వ సంవత్సరంలో ఈ మే నెల అంతా కూడా నేను మిమ్మల్ని నడిపించి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి చేరాలో, నీ గమ్యం ఏంటో నేను నిన్ను తీసుకొని వెళ్తానంటున్నా. తీసుకుని వెళ్ళటం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? తీసుకుని వెళ్ళేవాడే తీసుకుని వెళ్ళే వాళ్ళందరూ అక్కర్లు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి చేసుకుంటాం మనం. పెళ్లి చేసుకున్నప్పుడు ప్రమాణం చేస్తాం. కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైనా, ఏదైనా అన్నీ నేను చూసుకుంటాను నీ భర్త ప్రమాణం చేస్తాడు. చూసావా? భర్త ప్రమాణం చేసిన రీతిగా నీకు ఏది వచ్చినా నీ భర్త నీకు ఆధారమై నీకు సహాయం చేస్తూ ఉంటాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఎందుకనంటే నీ భర్త నిన్ను వివాహం చేసుకునే సమయంలో నీకు చేసిన ప్రమాణాన్ని బట్టి. దేవుడు కూడా అంటున్నాడు, ఈరోజు నేను నీకు ఒక ప్రమాణం చేస్తున్నాను. ఈ మే మాసంలో ఈ మొదటి దినం, ఈ మొదటి గడియ, ఈ మొదటి క్షణములో నీకు ఒక ప్రమాణం ఇస్తున్నాను. ఏమిటా ప్రమాణం అంటే నేను నిత్యము నిన్ను నేను నడిపిస్తాను. అక్కడ ఒక మంచి మాట అన్నాడు ఆయన. అర్థం చేసుకుంటే చాలా లోతుగా అంటాడు ఒక మాట. ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను నడిపిస్తాను అనడమే కాదు, నేను నిన్ను నిత్యము నడిపిస్తాను. ఎప్పుడట? నిత్యం. అంటే 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 ఎప్పుడు, నీ జీవితంలో ఎప్పుడూ కూడా నిన్ను నిత్యము నడిపిస్తా. ఈ మేలో ఎన్ని రోజులు ఉంటాయో, 30 రోజులు ఉన్నాయో, 31 రోజులు ఉన్నాయో, అన్ని రోజులట అనుక్షణము దగ్గరుండి నిత్యము అనే మాటకదే అర్థం. ప్రతిసారి, ప్రతి సందర్భములో, ప్రతి పరిస్థితిలో నిన్ను నడిపిస్తాడో. అప్పుడప్పుడు మనకు అనిపించేది
ఈ కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మనకు అనిపించేది ఈ టైంలో దేవుడు నాతో లేడేమో, అందుకోసమే నాకు ఈ కష్టం వచ్చింది, అందుకోసమే నాకు ఈ శ్రమ వచ్చిందని. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో ఎప్పుడూ ఉంటాను అంటున్నాడు. అలా నిత్యము అనే మాట కదే అర్థం. హల్లెలూయా. అంటే కష్టంలో ఉంటాడు, శ్రమలో ఉంటాడు, శోధనలో ఉంటాడు, ఆనందంలో ఉంటాడు, ఇబ్బందుల్లో ఉంటాడు, ఇరుకులో ఉంటాడు, అన్ని సందర్భాల్లో ఉంటాడు. హల్లెలూయా. కానీ నీ స్నేహితులు ఎప్పుడు ఉంటారు? నీ బంధువులు ఎప్పుడు ఉంటారు బిడ్డ? నీ కుటుంబీకులు ఎప్పుడు ఉంటారు బిడ్డ? నీకు అన్ని మంచుకున్నప్పుడు ఉంటారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వస్తాడు నీ భర్త, నువ్వు అందంగా ఉన్నప్పుడు వస్తాడు నీ భర్త, నీ దగ్గర సంపద ఉన్నప్పుడు వస్తారు నీ బంధువులు. అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూరు తిరుగుతారు. ఒకసారి కోల్పోయి చూడు, వాళ్ళ బండారం బయటపడింది, వాళ్ళు నిజమైన వాళ్ళ కాదని. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఉండేవాడు స్నేహితుడు మంచోడు కాదు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఉండేవాడు మంచి స్నేహితుడు. అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడున్నారు? అసలు లేరు, ఎతికినా దొరకరు. కానీ ఒకే ఒక చోట ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకోసం అని అంటూ నిత్యము ఈ మాటను కోడి చేస్తూ దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నాకు భయం అవ్వలేదు. ఏం దావీదు ఎందుకు భయం అవ్వలే అని అంటే, నువ్వు ఉన్నావుగా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నేనున్నట్ల సంగతి నీకెక్కడ తెలుసాయంటే, నీ దుడ్డు కర్రయు నీ దండమును నాతోనే ఉన్నది. హల్లెలూయా. ఏం దావీదండి అసలు, ఏం దావీదు అసలు ఈయన. అందుకని దేవుని హృదయం లోపలికి వెళ్ళిపోయినాడు, బయట కాదు. మనం డోర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం, దేవునికి డోర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం. డోర్ దగ్గర కాదు, దావీదు లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి దేవుని హృదయాన్ని తెరిచాడు. తెరిస్తే ఏమేమి ఉన్నాయి అన్ని చదివాడు. అన్ని చదివి, ఓహో ఇట్లా ఉంటే నీకు ఇష్టమా అని వచ్చి అట్లా బ్రతకటం ప్రారంభించాడు. హల్లెలూయా. అది అందుకోసమే అంటాను, దేవుడితో నిత్యము మనం సహవాసం చేసే అనుభవంలోకి వస్తే ఆయన అనుభవాలు మనతో కూడా ఎలా ఉంటాయో చెప్పగలుగుతాడు. ఈ మేలో చెబుతున్నాడు, దేవుడు అంటున్నాడు, నిత్యము నేను మిమ్మల్ని, చెప్పండి ఏం చేస్తాడట? చూసావా ఎంత మాట? నేను మీ పక్కన ఉంటాను నిత్యము, మీరు నడవండి అంటలా. చూడు, నేను మీ పక్కన ఉంటాను, మీరు నడవండి అంటలా, నేనే నడిపిస్తా. ఈ మాట ఇది. నీ భార్య చేయబట్టుకుంటావు, కొద్ది దూరం నడుస్తావు, చెప్పు, తర్వాత ఏం పెడుతుంది? చికాకు పుట్టి వదిలేసి వెనకబడి రా అంటావు. చూసావా? కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో కలిసి నడుస్తాను అంటలా, నేను నిన్ను నడిపిస్తాను. ఇంకా ఆయన నడిపించేటప్పుడు మనకేంటి కష్టం? ఆయన నడిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందంటే, చదువు ఎలా ఉంటుందంటున్నాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. ఎదుగో క్షామకాలమున, గట్టిగా వెళ్ళలేనండి. ఏంటంటే ఏ కాలం? క్షేమకాలం కాదు, క్షామ. కాకు దీర్ఘమిత్తే కా కింద క్షామ అంటే కష్టకాలము, శ్రమకాలము, ఎండిపోయిన కాలము, అరణ్య పరిస్థితులు. జీవితంలో మన పరిస్థితులన్నీ ఎండిపోయిన అనుభవంలో కూడా అని అర్థం క్షామము అంటే. క్షేమము వేరు, క్షామము వేరు. క్షేమము అంటే సంతోషముగా, మేము జాగ్రత్తగా హాయిగా ఉన్నాము అని అర్థం. క్షామము అంటే కరువు అంటే దేవుడు అంటున్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తేనట, దేవుడు మనల్ని మే మాసం అంతా నడిపిస్తే మన పరిస్థితులు క్షామకాలములో అంటే అరణ్యములో ఎండిపోయిన అనుభవములో ఉన్నప్పటికీ, మన జీవితంలో ఏమీ లేనప్పటికీ, మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా, మన శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, మన జీవితంలో చదువు లేకపోయినా, మన జీవితంలో ఉద్యోగం లేకపోయినా, మన కుటుంబంలో మనకు ఏమీ లేకపోయినా, ఆయన మనల్ని నడిపిస్తే ఎలా ఉంటుందట?
ఎలా ఉంటదట? ఆయన నిన్ను తృప్తికరముగా ఉంటది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లిసన్ 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 లిసన్. ఆయన నడిపిస్తే ఎలా ఉంటది? క్షామ కాలంలో కూడా క్షేమముగా మనం నడవగలం. ఆ పంట ఎవరికి పండలే, ఆ పంట ఎవరికి పండలే. ఎందుకు పండలేదంటే అది క్షామకాలం. వర్షాలు లేవు దేశంలో, పరిస్థితులన్నీ మారిపోయాయి. కానీ ఒక వ్యక్తి పంట అద్భుతంగా పండింది. ఆయన పేరు ఇస్సాకు. హల్లెలూయా. ఎందుకు పండింది ఆయన పంట అంటే ఆయన కాదు పండించింది, ఆయనతో వీళ్ళు నడిపించే దేవుడు పండించాడు. ఇస్సాకు అనుకున్నాడు, ఈ పంట అంతా చూసి మురిసిపోయాడు. మురిసిపోయి ఒకరోజు వాళ్ళందరితో చెబుతున్నాడు, ఏమనుకుంటున్నారా మీరు ఇచ్చారా మీ బండి యారా అని. అంటే మా బండి లేదండి ఇస్సాకు గారు, మీకే బాగా బండి. అదేమనుకుంటున్నాం మనం అంటే ఎట్లా అడుగుతున్నాడు. గదిలోకి రానిచ్చాడు. ఇస్సాకు గారు ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెన దేవుడు మీకు ఇచ్చాడండి అంటే ఓ పొంగిపోతున్నాడు. పొంగిపోతాను ఇస్సాకుతో లోపల రాగని దేవుడు అంటున్నాడు, ఇస్సాకు ఏంటి కొంచెం ఫోజు కొడుతున్నావు అంటే ఎంత ఆశీర్వాదం ఎంత దీవెన అంటే అప్పుడు అన్నాడు, మరి పిచ్చాడా, నీ ముఖం చూసి కాదురే, నీ తండ్రి అయిన అబ్రహామును చూసి. హల్లెలూయా. మంది కదా, మీది కాదు, నీ తండ్రి నా స్నేహితుడు, నీ తండ్రి నా ఫ్రెండ్. అవునా? నీకు ఒక సంగతి తెలుసా? నిన్ను బలిపీఠం మీదకి తీసుకొచ్చాను నా కోసమే. హల్లెలూయా. నిజం కదండి. ఎవరిని బట్టి దీవించాడట? ఎవరిని బట్టి? మా పిల్లలు అనుకుంటారు, డాడీ మేము పుట్టాక బాగా బ్లెస్ అయ్యారు కదా మీరు అంటారు. వాళ్ళు పుట్టాక మేము బ్లెస్ అయ్యామట. వాళ్ళని బట్టి మాకు ఆశీర్వాదమా, మమ్మల్ని బట్టి వాళ్ళకి ఆశీర్వాదమా? నా కుమారుడు అరణ్యంలో పడుకున్నాడు, నా కుమారుడు సైకిల్ మీద తిరిగాడు, నా కుమారుడు బస్ స్టాండ్లలో పడుకున్నాడు, నా కుమారుడు రోడ్ల మీద పడుకుని స్వార్థ చెప్పాడు, నా కుమారుడు తినక దేవుని కోసం తిరిగాడని నన్ను బట్టి నా బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాడండి. నిజం. ఇస్సాకుకి పంట పండడానికి, ఇస్సాకుకి సమృద్ధిగా రావడానికి కారణం ఏంటంటే ఇస్సాకుకి కాదు కానీ ఇస్సాకుతో దేవుడు ఉండి ఇస్సాకుని నడిపించబట్టి. హల్లెలూయా. అదే అన్నాడు, క్షామ కాలంలో మీరు సమృద్ధిగా ఉంటారండి. మే మాసంలో మీ అకౌంట్లో డబ్బులు ఉండకపోవచ్చు, మే మాసంలో మీ అకౌంట్లోనికి ధనం రాకపోవచ్చు, మే మాసంలో నీ ఇంట్లో పరిస్థితులన్నీ ఎండిపోయి ఉండొచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు, నీ ఇంట్లో ఎండిపోయిన అనుభవం ఉన్నా సరే నేను నిన్ను నడిపిస్తాను. అసలు మే అయిపోయిన తర్వాత మీరు నాకు చెప్పాలి సాక్ష్యాలు. మళ్ళీ ఎప్పుడు? జూన్ ఈ మే ఎండింగ్లో సంపూర్ణ రాత్రి వాగ్దాన కూడి కూడా అప్పుడు చెప్పాలా, మేలో దేవుడు ఎట్లా నడిపించాడు అందరూ చెప్పాలా. హల్లెలూయా. అసలు నన్ను నడిపించిందంటే అసలు మామూలుగా కాదండి అని చెప్పాలి. హల్లెలూయా. ఎట్లా నడిపిస్తాడంటేనాడా, క్షామకాలమున నీ అకౌంట్లో డబ్బు లేకపోయినా, నీ అకౌంట్లో 6 నెలలు డబ్బులు. హల్లెలూయా. కానీ 6 నెలలు ఎట్లా వెళ్ళిపోయినాయో తెలియదా? 6 నెలలు ఎలా వెళ్ళిపోయినాయా అని ఒకసారి ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా కూర్చొని స్నానం చేసి అసలు వైట్ పేపర్ తీసుకొని ఈ 6 నెలల్లో నేను ఎంత ఖర్చు పెట్టానని ఆలోచిస్తే ఈ 6 నెలల్లో నీవు మిగిలిన నెలల కంటే ఎక్కువ ఖర్చు పెట్టుంటావు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ 6 నెలల్లో నీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా నేను నడిపించింది ఎవరంటే ఆయన కాబట్టి. నేనేం చేస్తానంటే నాకు ఒక గుడ్ హ్యాబిట్ ఉంది, అది మీకు కూడా ఉంటే మంచిది. మంత్ అయిపోయాక నేను అసలు ఎంత ఖర్చు పెట్టానని రాస్తా. అప్పుడప్పుడు కూర్చొని ఒక్కని రాసుకుంటే పేపర్ మీద ఎంత ఖర్చు పెట్టానా చూస్తే ఇన్ని డబ్బులు ఎట్టు వచ్చింది రా బాబు, ఇంత డబ్బు ఎలా వచ్చింది? నేను మమ్మీనంట, చూడవమ్మా ఎంత ఖర్చు పెట్టామో దేవుని కోసం, పరిచర్య కోసం, మన కుటుంబం కోసం అంటే లక్షల్లో ఉంటుంది.
లక్షల్లో ఉంటుంది. అసలు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయంటే క్షామకాలమును కూడా ఆయన మనం నడిపించబట్టే. హల్లెలూయా. ఆయన నడిపిస్తే అలాగే ఉంటుంది. ఆయన నడిపిస్తే ఉన్నది లేనట్లు, లేనివి ఉన్నట్లు మారిపోతూ ఉంటాయి. పరిస్థితులు మార్చేస్తాడు ఆయన. మే మాసంలో అందరికి భోజనం లేకపోతే నీకు భోజనం వస్తుంది. వైరస్ వచ్చి దేశం అంతా, కరోనా వచ్చి లాక్డౌన్ అయినా మనం దేవుని సన్నిధిలో పోషించబడ్డాం. హల్లెలూయా. అసలు కరోనా లాక్డౌన్లో తిన్నంత తిండి నేను ఎప్పుడు తినలేదు అసలు. నిజం. ఒకటే తిండి, ఒకటే చేపలు వేస్తాను, పోవటం తేట వేస్తాను, వేస్తానా అంటుంది డాడీ, పోవడం ఎక్కడ ఫిష్, తేడం తిండం. అరే అందరూ భోజనం లేదంటున్నారు. ప్రభు మాకేంటి ప్రభు అంటే, నిత్యము నేను నిన్ను నడిపిస్తున్నా. హల్లెలూయా. అది ఆయన నడిపిస్తే అలా ఉంటుంది. అందుకోసమే దేవుడు మిమ్మల్ని నడిపించేటట్లుగా ఉండాలి. మీరు చెప్పండి 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 చెప్పండి. దేవుడు కానీ మీరేం తెలుసా, దేవుడిని నడిపిద్దాం చూస్తారు మీరు. నేను చెప్పినట్టు ప్రభు ఈ ఆదివారం నేను రాను, శనివారం రాను, శుక్రవారం రాను. నువ్వు చెప్పింది ఆయన వినమంటావు, ఆయన చెప్పింది నువ్వు వినవు. మనం ఎప్పుడు ఆయనకి చెప్పొద్దు, ఆయన ఏం చెప్తాడా వినాలా. హల్లెలూయా. అప్పుడేమవుతుందంటే ఆయన మనల్ని నడిపిస్తే క్షామకాలంలో పోషించబడ్డారు. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఏమీ లేదు, పాత్రలు లేవు, కట్టెలేసి వండింది లేదు, వంట వండే మనుషులు లేరు, కుర్పీలు లేవు, గ్యాస్ లేదు, స్టవ్ లేదు, పొయ్యి లేదు, ఏమీ లేవు, కూరగాయలు కూడా లేవు. ఏమీ లేకపోయినా వాళ్ళు భోజనం సమృద్ధిగా తినట, పళ్ళల్లో ఇరుక్కొని లాక్కుంటున్నారట. బా, దేవుడు చూసి సంతోషపడుతున్నాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఒక చోట బాధపడ్డాడు మోషే. ఆ మంద చూడు, ఆ నోట్లోది కూడా బయటికి రాలా. ఇంకా అడుగుతున్నారు, వాళ్ళు తీయకుండానే నోట్లోనే ఉండేదట. అది నోట్లో ఉండగా ఇంకొంచెం పాప అంటున్నారట. అయినా పంపించాడు దేవుడు. తినండి మీ ఇష్టం. ఎందుకంటే ఆయన వారిని ఏం చేశాడు, నడిపించాడు. మోషేతో దేవుడు అదే అంటాడు. దేవుడితో మోషే కూడా మాట్లాడతాడు. మోషే నువ్వు ఈ జనాంగాన్ని తీసుకుని వెళ్ళిపో అని అంటే, మోషే చాలా తెలివిగా మాట్లాడాడు. చాలా చాలా జ్ఞానయుక్తముగా దేవుడితో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా, భలేవాడులే ప్రభువా, నువ్వు రాకుండా మేము వెళ్ళాం. పర్వాలేదులే వెళ్ళు మోషే, అంత సీన్ లేదు మనకి. ఆడి దగ్గర నుంచి తీసుకొచ్చాను కానీ వీళ్ళని తీసుకెళ్ళడం చాలా కష్టం. నువ్వు ఉంటేనే. నా కష్టం, నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు మోషే వాళ్ళు అంటే. దేవుడితో అంటాడు. అసలు దేవుడి మాటకి ఠాంగ్ను పడిపోయాడు. అలాంటి మాటలు ఉపయోగించాలి దేవుడి దగ్గర. అల్లు అనండి, అయ్యా నువ్వు రాకుండా పోయి ఆ వాగ్దాన దేశంలో ఫలాలు తినే కంటే నువ్వు ఉన్న ఈ అరణ్యంలో ఈ చెట్టుకాయలు తిని కూడా కూర్చుంటావు అన్నాడు. అల్లు అనండి. ఆ దేవుడు, మోషే నువ్వు సెంటిమెంట్, నువ్వు నా బలహీనత బాగా పట్టుకున్నావు మోషే. నీ హృదయంలో అంత ఉన్నానా నేను అన్నాడు. అంతేంటి ప్రభు, చాలా ఉన్నా. సర్లే పద మరి, నా సన్నిధిని నీతో పంపిస్తాను. హల్లెలూయానండి. దేవుడిని అలా అడగాలి ఎప్పుడైనా. తండ్రి ప్రభు, పాఠం అప్పచెప్పినప్పుడు ప్రార్థన చేయకూడదు. పాఠం అప్పచెప్తుంది చూసావా, పాఠం. అరే మొదటి ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పు, రెండో ప్రశ్నకు సమాధానం చెప్పని టీచర్ గారు అడిగితే స్టూడెంట్లు చెబుతారు, కామాలు పులి స్టాపులు లేక పటా వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళకూడదు ప్రార్థన. ఆయనతో మాట్లాడే అనుభవం వేరుగా ఉండాలి. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా ఉండాలి. ఒక ప్రాణప్రియుడితో మాట్లాడుతూ ఉండాలి. ప్రభువా వచ్చావా, లేదు ప్రభా, మోకాళ్ళు ఇక ఆడికి వెళ్ళావు, డబ్బులు ఇచ్చినవుగా అటు తిరిగి వచ్చిన, మరి ఇప్పుడు వచ్చినవేంటి, అయిపోయినాయి అంటే అయిపోతేనే వస్తావా, మరి ఏం చేయను ప్రభు, ఉన్నప్పుడు రాలేకపోతున్నా. సర్లే అయితే ఇక నుంచి ఎప్పుడు ఇవ్వకుండా ఉంటా, ఎప్పుడు నువ్వు నా దగ్గరే ఉండాలా. మీకు ఒక సంగతి తెలుసా, నువ్వు ఎంత అడిగిన ఇవ్వట్లేదంటే నువ్వు ఆయనకు బాగా ఇష్టం. ఎందుకని, నువ్వు ఆయన దగ్గరకు వస్తావని బాగా. హల్లెలూయా.
హల్లెలూయా. అలా మాట్లాడాలి. ఆయన 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 హృదయం కదలాలి. అయ్యా నువ్వే తోసేస్తే ఎట్లయ్యా, నీకు నేను చేయకూడదమ్మా, వెళ్ళు, ఇది నేను నీకు ఇవ్వకూడదు. నువ్వు ఇవ్వనంటే ఎట్లయ్యా? ఆ టేబుల్ మీద ఉన్న రొట్టె ముక్కలు కింద పడినప్పుడు ఎవరు తింటారు? కుక్క పిల్లలే కదా. దాంతో సమానం నేను. ఇవ్వయ్యా. ఆ మాటకి ఆయన పడిపోయి ఇస్తారా అన్నాడు. అసలు ఆమె విశ్వాసం ఎంత గొప్పదని చెప్పాడు. అంటే దేవుణ్ణి అడగటం అట్లా అడగాల. చెప్పమ్మా, ఎట్లా అడగాల చెప్పాలా? ఏం పేరు? దెబోరా చెప్పు. ప్రభా స్తోత్రం తండ్రి నాయన. అటు అడుగు దేవుడు. అయ్యా నీతో ఒకటి చెబుదామని వచ్చానయ్యా. ఏంటి? అట్లా సాగాల సంభాషణ. 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటల ప్రార్థన. ఎందుకంటే మరి ఇంతసేపు ఉంటుంది వ్యవహారం. ఎంతసేపు చేసావా? 3 నిమిషాలే. ఎట్లా టమటమడం చేసి వచ్చేసావు, అప్పచెప్పి వచ్చేసావు. ప్రార్థన హృదయం కదలాల. యేసయ్య హృదయం కదలాల. ఆయన కనికరు నీ మీద పొంగి పొరలి రావాలా. ఆయన అనుకోవాలా, ఎల్లు అన్నా కూడా ఆమె వెళ్ళలేదట, అక్కడే కూర్చుందట. అయ్యా కుక్క పిల్లలు తింటే కదా పడిన మొక్కలు, దాంతో సమానం నేను, నాకు చేయ. సర్లేపో. అట్లా అడగండి ప్రార్థన ఎప్పుడైనా. అలా అడగాల. ఒక్కసారి అడిగి ఈ రాత్రి నా వాక్యం అయిపోయాక అడగండి. ఎప్పుడు కాదు. అయ్యా అసలు ఆయన అండి పడి డొల్లుకుంటూ వచ్చేస్తారు ఈ దగ్గరికి. ఏం కావాలి రా, నన్ను ఎందుకు చంపుతున్నా చెప్పు, ఏం కావాలి నీకు అని అడుగుతాడు ఆయన. అట్టాడు. కళ్ళల్లో నీళ్ళు కారిపోవాలి. నీ హృదయంలో ఉన్న ఆ వేదన అంత ఎంత చెప్పు. ప్రభువా నువ్వు ఇవ్వకపోతే నా బిడ్డను ఎట్లా చదివించుకుంటా? నువ్వు చూడకపోతే నా జీవితాన్ని ఎవరు చూస్తారు? నన్ను చూసి అందరూ ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు నన్ను చూసి. నీ బిడ్డగా నన్ను అందరూ చూసి నవ్వుకోవటం నీకు ఇష్టమా? నేను పేదవాడిగా దరిద్రుడికి పాత బట్టలు వేసుకుని తిరగటం నీకు ఇష్టమా? నేను అడిగా, ప్రభువా నీ కొడుకు పాత సైకిల్ వేసుకుని తిరగటం నీకు ఇష్టమా? చెప్పు. ఆ సైకిల్ ఎక్కడ పడితే అక్కడ గాలిపోతుంది యేసయ్యా. ఈ గాలిపోతే నీ గాలిపోద్ది కదా. దేవుని సేవకుడు ఏంటి సైకిల్ ఇట్లుందంటారు కదా. అయ్యా నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? మా నాన్న ఇవ్వడు, మా నాన్న సంగతి నాకు తెలుసు. మా అమ్మ ఇవ్వదు, ఇంకెవ్వరు ఇవ్వరు. నువ్వు ఇస్తావనే వచ్చాను, నువ్వు ఇస్తావనే వచ్చా. కొడకా నేనే ఇస్తాను, నా మీద నమ్మకం. ఒకసారి మీ నాన్న అడిగి చూడు. నేను అడగను. నాకు ఇక సెకండ్ ఆప్షన్ వద్దు, నువ్వే నా ఆప్షన్. 2, 3, 4, 5 సార్లు అడిగి చూడు. 6వ అంటాడు తీసుకెళ్ళు అంటాడు. తీసుకెళ్ళు. హల్లెలూయానండి. అట్లా అడగండి. దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి అలాంటి అనుభవంలోకి రావాలి. క్షామకాలమున అని అంటున్నాడు. క్షామకాలములో మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అందరి జీవితాలు ఎలా ఉన్నా, అందరి అకౌంట్లో డబ్బులున్నా లేకపోయినా, అందరు కుండలో భోజనములో లేకపోయినా, అందరు పాత్రలో భోజనములో లేకపోయినా, నీ ఇంట్లో సమృద్ధి ఉంటుందండి. నీ అక్కర తీర్చబడుద్దండి. నీ అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు వడ్డీ కూడా ఇవ్వట్లా, నువ్వు ఎన్నో ఛానల్లో సేపోతుంది తీసుకెళ్ళావు అని అన్నారు. ఇంకోరన్న సర్లేండి సార్, 1 గంట నాకు టైం ఏంటని వాడు ఫోన్ పెట్టి, ఈ గంట సేపు ఈయన దగ్గర కూర్చో. ఏంటి ప్రభువా, వాడు చూడు ఎట్ట ఫోన్ చేసి నన్ను అసలు మా అనరాను మాట్లాడినాడు సార్. నాకు అసలు ఎప్పుడు మా అమ్మ కూడా నన్ను అనలా అను. ఏం కావాలి నాన్న అంటాడు. ఎంత ఎంత బాగా మాట్లాడితే ఇప్పుడు నేను విన్నావా?
కావాలంటాడు. అన్నా అలాగే అడిగింది. యేసయ్య హృదయం పగలగొట్టేస్తుంది హన్నా. సుత్తె తీసుకుని ఆయన కొట్టినట్టే ఉంది. నా మీద నింద కొట్టేయ్యా, నా గుండెల్లో బరువు తగ్గించయ్యా, నన్ను అందరూ గొడ్రాలా 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 అంటున్నారయ్యా, నువ్వు గర్భం మూసే దేవుడు కాదని మాట చెప్తున్నా, కానీ ఎందుకు ఇట్లా అంటున్నారు? ఆ మాట కంటే దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొనెను అని ఉంటుంది బైబిల్లో. నేర్చుకోండి ప్రార్థన చేయడం. పాఠం అప్పు చెప్పినట్టు కాదు. నీ గదిలోకి, ప్రార్థనా గదిలోకి నీవు మోకరించిన స్థలంలో, నీ కన్నీళ్ళు మోకరించిన స్థలంలో పడ్డాక నువ్వు లెగాల. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ అవసరతలని దేవుడు తీరుస్తాడు. ఆయన అంటున్నాడు, క్షామకాలములో నేను నిన్ను తృప్తిపరుస్తాను, ఎందుకంటే ఆయన మనల్ని నడిపిస్తాడు కాబట్టి. కిందకు వచ్చి అంటాడు, చెప్పు ఏమన్నాడు? నీవు నీరు కట్టిన తోటవలెను. ఇది మరీ ఘోరంగా ఉందండి. నీవు నీరు కట్టిన, చెప్పండి, తోటవలే ఎప్పుడు ఉబ్బుకుచూ ఉంటావు. అబ్బా హల్లెలూయానండి. నీరు కట్టిన తోట ఎట్లుంటుంది తెలుసా? పచ్చగా ఉంటుంది. చెప్పండి, కాలు ఎటు పెట్టినా దిగిపోతుంటుంది, బురద బురద అయిపోతుంది. నీరుండి తేమ, అంత తేమ ఉన్న స్థలంలో మొక్కెంత చక్కగా ఎదుగుద్ది చెప్పాలా? ఆరోగ్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ చెట్టుకి కాయలు ఎట్లా ఉంటాయి? ఫుల్గా ఉంటాయి. హల్లెలూయానండి. సమృద్ధిగా ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే, నిన్ను దేవుడట అంత సమృద్ధిగా చేస్తానంట. ఎప్పుడు? ఈ మే మాసమే. ఎప్పుడో స్టోరీ చెప్పట్లా, ఇప్పుడుదే చెప్తున్నాను నీకు. ఈ నెలలో దేవుడు చెప్పిన మాట ఎవరు నమ్ముతున్నారు? నమ్ముతున్న వాళ్ళు హల్లెలూయానండి. అయిపోయి మీ ఇల్లంతా సమృద్ధి. మీ ఇల్లు ఉబ్బుకుతూ ఉంటుంది. దేంతో? డబ్బులు కట్టడం, ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి, బంగారం. ఆమేన్ అనగానే ఆమేన్ అంటుంది. బంగారం అనగానే చెప్పండి, వెండి, వజ్రాలు, ధనము, ధాన్యము, చెప్పండి, ఫ్రిడ్జులు, టీవీలు, చెప్పండి, ఇంకేం కావాలి? అబ్బా చెప్పట్ల పేర్లు రావట్లా పాపం, ఇప్పుడు చూడలే. ఉబ్బుకటమే. ఎందుకని? సమృద్ధి అండి. ఎప్పుడు? ఆయన మనల్ని నడిపించిన, చెప్పండి, ఆయన మనల్ని నడిపించినప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు. అయితే మరి ఆయన మనల్ని నడిపించాలని మనం ఏం చేయాలి? మరి ఆయన మనల్ని నడిపించాలి అంటే మనం ఏం చేయాలి? మరి ఏం చేయాలో చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనములో ఒక మంచి మాట. ఆయన ఎవరిని నడిపిస్తాడో చూద్దాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. హల్లెలూయానండి. ఎవరు నడిపిస్తాడు? ఎవరు నడిపిస్తాడు? నేను నిన్ను నిత్యము నడిపిస్తాను మే మాసములో అన్నాడు కదా. ఆయన నడిపిస్తే క్షామకాలము నిన్ను సమృద్ధిగా దీవిస్తాను అన్నాడు కదా. ఆయన నడిపిస్తే నువ్వు ఎప్పుడు తోటవలే నీరు పెట్టి తోటవలే ఉబ్బుకుచుంటావు అన్నాడు కదా. నీ అవసరతలను తీర్చబడతాయి అన్నాడు కదా. అయితే ఆయన మనల్ని నడిపించాలంటే ఆయన సన్నిధిలో మనం ఎలా కనపడాలంటేనట, దీనులుగా కనపడాలా. చెప్పండి, ఎలా కనపడాలి? దీనులను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీనులను దేవుడు నడిపిస్తాడు. దీనులను దేవుడట చేయి పట్టుకొని ఆయనే నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. నడిపించకుండా తీసుకెళ్ళేటప్పుడు ఏం కావాలన్నా ఆయన చూసుకుంటాడు. నడిపించేవాడే ఇవ్వాలా. చెప్పండి, ఎవరు ఇవ్వాలి? నడిపించేవాడే ఇవ్వాలి. ఊరు వెళ్దారా అని బస్సు ఎక్కరా అన్న, నీ దగ్గర ఏమి లేకుండా బస్సు ఎక్కావు. ఇప్పుడు నీ కష్టం వచ్చినా, ఆకలేసినా, టిఫిన్ చేయాలనిపించినా, టీ తాగాలనిపించినా ఎవరు చేయించాలా? తీసుకెళ్తానన్నాడు చేయాలి. అంతేనా? అంతే కదా. ఇప్పుడు నేను జనవరి రా విజయవాడలో, శాంసన్ రాజురా విజయవాడలో అంట. వచ్చి కూర్చోడం, వాళ్ళు
డ్రెస్ వేసుకొని ఇస్త్రీ బట్టలు వేసుకొని కూర్చుంటారు అంతే. వాళ్ళకి టీ తాగాలనిపించినా, టిఫిన్ చేయాలనిపించినా వాళ్ళు ఏం అడగరు నన్ను అంటుంటారు. అంటున్నప్పుడు నేనేం చేస్తా, అరే పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఏం కావాలన్నా మనమే చూసుకో. నాన్న భోజనం చేసారండి, పోండి అక్కడ కూర్చొని భోజనం చేయండి. ఏం తింటారు మీ ఇష్టం చెప్పండి డాడీ, మీకు ఏం కావాలనుకుంటే అది తినండి పోండి అంట. నాన్న ఈ స్వీట్ తింటావా, నాన్న ఈ టీ తాగుతారా, అప్పుడప్పుడు నాన్న ఇక్కడ మంచి కాఫీ ఉంటుందిరా వెళ్దాం రండి తీసుకెళ్తాను, లేదా మంచి భోజనం ఉంటుంది రండి అక్కడికి తీసుకెళ్తాను. ఎందుకని నడిపించేది నేనే, వాళ్ళని నడిపించే నేను, వాళ్ళ అక్కర్లన్నీ తీర్చాల్సిన బాధ్యత నాది. దేవుడు మనం నడిపిస్తే కూడా మన అక్కర్లు కూడా ఆయన తీరుస్తాడు. అది అందుకనే మనం ఏం చేయాలంటే బిడ్డ, ప్రభువా నన్ను నడిపించు, ప్రభువా నా కుటుంబాన్ని నడిపించు, ప్రభువా నా బిడ్డలను నడిపించు, ప్రభువా నా బిడ్డల జీవితాలు నడిపించు. నువ్వు ఎప్పుడు అడుగుతావో దేవుడు నీ బిడ్డలు నడిపించడం ప్రారంభిస్తే నీ బిడ్డల అక్కర్లన్నీ తీర్చబడతాయి, నీ ఇల్లు అక్కర్లన్నీ తీర్చబడతాయి. నువ్వు అడగాల, ప్రభు ఈ మే మాసం అంతా నీవే నన్ను నడిపించాలా. నువ్వు అడిగితే చాలు, నువ్వు అడిగితే చాలు. నువ్వు అడిగితే ఈ మే మాసం ఆయన నడిపిస్తాడు. ఆయన కారు ఎక్కుతావు, ఆయన డోర్ తీస్తాడు, కారు ఎక్కుతూ కూర్చుంటాడు, నడిపించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆయన టీ సెంటర్తో టీ కాడ ఆపుతాడు, చెప్పు కిరాణా షాప్ కాడ కిరాణా ఆపుతాడు, బట్టలు కొట్టేస్తే బట్టలు కాడ ఏం కావాలి తీసుకుంటావు. మే మాసం అయిపోద్ది, ఈ లోపల అన్నీ ధరించుకొని బయటకు వస్తావు. హల్లెలూయానండి. వచ్చి మే చెప్పండి ఎప్పుడు, మే 30వ తారీఖు వచ్చి ఇక్కడ నిలబడి మే మాసం ఆయన నడిపించడాన్ని బట్టి నన్ను ప్రభు అక్కడ తీసుకెళ్ళాడండి, నన్ను ప్రభు ఇది తీసుకెళ్ళాడండి, ప్రభు నాకు అది చేశాడండి, ప్రభు ఇది చేశాడండి, ప్రభు అది ఇచ్చాడండి, ప్రభు ఇది ఇచ్చాడండి అని సాక్ష్యాలు 30వ తారీఖు వస్తాయి. 30వ తారీఖు సాక్ష్యాలు రాగానే మళ్ళీ ప్రభు అంటాడు, అబ్బా నేను ఇచ్చి చెప్పాడు, ఆహా నేను చెప్పిన స్తుతించాడు కనుక జూన్ కూడా ఈయన నడిపించాలి అనుకుంటాడు. హల్లెలూయా. మే తిన్న తర్వాత మే 30 నువ్వు ఏం చెప్పలేదు అనుకో, జూన్ తారీఖున ప్రభు అంటాడు ఈడుతూ నడవటం వేస్ట్ అంటాడు. ఒకసారి నీకు ఎవడని ఇచ్చాడు అనుకో, నువ్వెవరికైనా ఇచ్చావు అనుకో, నా సహాయం చేసావు అనుకో, 10 సార్లు చెప్పాడు అనుకో, ఇంకోసారి ఇవ్వాలనిపించింది. తీసుకున్న తర్వాత ఆడు కనపడకుండా వెళ్ళిపోయాను, ఎప్పుడన్నా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అన్నా అన్నావు లేవు అంటావు. దేవుడు కూడా అంతే. అందుకని మే 30వ తారీఖు నువ్వు మరలా ఏం చెప్పాలి, ఆయన నీ నెలంతా నడిపించిన ఆ నడిపింపులో నువ్వేం పొందుకున్నావో సాక్ష్యం చెప్పాలి. నీ బిడ్డలకు ఏమి ఇచ్చాడు, నీకేమి ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఎలా ఇచ్చాడు, నీకు సంపద ఎలా ఇచ్చాడు, నీకు అసలు ఇన్కమ్ ఎంత ఇచ్చాడు, నిన్ను ఎలా ఆశీర్వదించి నడిపించాడు, నీ ప్రతి పరిస్థితిని 30 రోజులు జరిగించిన అన్ని కూడా 2-3 నిమిషాల్లో చెప్పేసేయాలి. హల్లెలూయా. 2-3 నిమిషాలు అంటే 2-3 గంటలు చెప్పారు అనుకో, నేను భరించలేను. హల్లెలూయానండి, హల్లెలూయా. అందుకని మమ్మీ 2-3 నిమిషాలే అంటున్నారు, ఎందుకంటే మీరు 2-3 గంటలు చెప్పేవాళ్ళు మీరు. హల్లెలూయానండి. కనుక మే 30వ తారీఖు మరలా మీ సాక్ష్యాలు నేను వినాలా. హల్లెలూయా. వింటాడు ఆయన. మీకు ఒక సంగతి చెప్తా, ఇక్కడికి వచ్చావు, వస్తావా రావో చూస్తాడు ఆయన. నువ్వు వస్తావా రావో చూస్తాడు. నువ్వు రాకపోతే నాతో చెప్తాడు, కుమారుడా మిగిలిన రాలేదు ఏంటంటాడు ఆయన. అడగలేదా? ఒకడొచ్చాడు ప్రభువా అని, మిగిలిన 90 మంది ఎక్కడున్నారు అన్నాడు. ఏమో ప్రభు వాళ్ళు రాలేదండి. అవునా అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తుల దగ్గర నుంచి దేవుడు కృతజ్ఞత ఆశిస్తున్నాడు. నీ డబ్బులు ఆశించట్లా, నీ కానుక ఆశించట్లా, నీ సాక్ష్యాన్ని ఆశిస్తున్నాడు ఆయన. అందుకే నువ్వు 30వ తారీఖు వచ్చి చెప్పాలి ఇక్కడ. అందుకని దైవజనులు మీకు చెప్పారు, అందరూ వచ్చి సాక్ష్యం చెప్పాలన్నారు. ఎవరు వచ్చారు? 10 మంది వచ్చారు. మిగిలిన మీ జీవితాలు దేవుడు ఏం చేయాలా? చేశాడు. చేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి నువ్వు ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పలేదంటే చెప్పతే ఏం కాదు అని. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఈ నెలలో నీకు ఇవ్వాల్సిన ఆపుతుడు. ఆపినప్పుడు వచ్చే నెలలో వస్తావు ఆయన దగ్గరికి, ప్రభువా మేమంతా చాలా టఫ్ అయింది, చాలా కష్టమైంది. ఎందుకని? ఏప్రిల్లో నేను చెప్పలేకపోయాను కాబట్టి మే కష్టమైంది, జూన్ అయినా నువ్వు నడిపించు ప్రభు అంటూ అప్పుడు నడిపిస్తాను. అందుకని కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయానండి. చెప్పండి ఏం చేయాలి? ఆయన అంటున్నాడు, ఆయన మనల్ని నడిపించాలంటే మనం ఎలా ఉండాలట? దీనులుగా. దీనులు అంటే మీ తగ్గించుకుని ఉండాలా. చెప్పండి ఎలా ఉండాలి? నీ ₹1 కోటి అకౌంట్లో ఉన్నా నువ్వు చర్చకు వస్తే ఎట్లా ఉండాలి?
చెప్పాలా ఎట్లా ఉండాలి? తగ్గించుకో. కొంతమందికి తగ్గింపు ఉండదు, తగ్గించుకొని రాలేరు, తగ్గించుకోవడానికి ఇష్టపడరు. ఒక పాప నేను అడిగింది ఒకసారి అన్నది, చర్చలోకి వస్తే మాకు చైర్ లేదు అందుకే నేను రాలే. సరే డాబాయ్ అక్క, చర్చిలోకి వస్తే ఒక చైర్ లేదట. ఎవరు వేస్తారు ఇక్కడ? యేసు ప్రభు వచ్చి తుడిచి వేస్తాడా? యేసు ప్రభుకి ఎవరైక ఆయన బయట నిలబడ్డాడు. నిజం. చర్చిలోకి వస్తే చైర్ లేదని రాలే, అలిగిపోయారండి. బాబు మీరు ఎక్కడ దొరికారండి? దేవుడి వాళ్ళ జీవితంలో చైర్ లేకుండా చేస్తారు వాళ్ళకి. హల్లెలూయానండి. నిజం. చాలా తప్పు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. నీకెన్ని ఆస్తులున్నా అనవసరం, ఇక్కడ నీకెంత సంపద ఉన్న అనవసరం. హెడ్ మాస్టర్ అండి, ఆయన ₹1,00,000 పైన జీతం. అసలు ఎవరైనా అనుకుంటారా మాస్టర్ గారిని ₹1,00,000 ఎట్లా? 10,000 5,000 క్యాజువల్ ఎవరికి అడుగుంటా. ఏంది తగ్గింపు? ఆయన అనుకుంటే చైర్లో కూర్చుంటాడు. ఆయన కూడా ఆఫీషియల్గా రాగాడు, నేను హెడ్ మాస్టర్ అనొచ్చు. పొద్దున్న వచ్చి చీపురు కట్ట పట్టుకుని ఊడుస్తాడు. నిజం. తగ్గించుకునేవాడినాడు దేవుడు అంటున్నాడు, వాడిని హెచ్చిస్తాను. నేనేంటి ఊడిచేదంటవా? ఖచ్చితంగా రోడ్డు ఊడిపిస్తాను నేను, జాగ్రత్త. ప్రభువా నీ మందిరం ఊడటం నాకు భాగ్యం అన్నవా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు నీ ఇంట్లో పని చేసే వాళ్ళు 100 మందిని పెడతాడు దేవుడు. హల్లెలూయా. చాలా చోట్ల నేను చూస్తా, చాలా మీటింగ్స్లో చూస్తూ ఉంటాను. చాలా సభల్లో కలుస్తుంటారు. చాలా చోట్లకు మేము బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పరిచయం చేయడానికి వస్తారు. మేము భోజనం చేస్తుంటే పరిచయం చేయడం కోసం. ఎవరండి ఆమె అంటే, సార్ ఆమె ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారు మన కోసం బయట నిలబడ్డాడు. సార్ ఆమె ఎవరండి? ఆమె పలానా పోలీస్ ఆఫీసర్. వీళ్ళకి ఎందుకు అక్కడ ఎందుకు నిలబడ్డారు? మీరు రావచ్చుగా అంటే అటు రారు, పని చేయడానికి వచ్చారు ఇక్కడ. మీరు భోజనం చేసి వెళ్తే తుడుద్దామని చూస్తున్నారా? ఏమైంది? తగ్గించుకుంటే ఏమైంది? కానీ నా అలవాటు ఏంటంటే, చెత్త ఉన్న చెదారం ఉన్న కడగటం నా ఇష్టం, నాకు అలవాటు. ఈ సండే కూడా భోజనం చేసి ఇస్తరాకులను ఆడబడేసి వెళ్ళిపోతారు పిల్లలు. నేను చెప్తాను ఒకసారి, బాబు అక్కడ ఉన్న ఏమైనా ఉంటే క్లీన్ చేయండి అని. వాళ్ళు మర్చిపోతారు వర్క్లో పడి. ఆ ఇస్తరాకులేని తీసుకెళ్ళి దూరంగా పడేసి వస్తా ఒక్కోసారి. ఏమవుద్ది? బాత్రూమ్స్ ఒక్కోసారి కడగకుండా వెళ్ళిపోతారు. నువ్వు గడుగు, నేను నువ్వు గడుగు అనుకోండి. ఒకళ్ళొక మొఖాలన్నీ తాటికాయ సీకేసిన తర్వాత పెడతారు. అప్పుడు నేనే కడుగుతా. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నేను కడిగిన ప్రతిసారి ప్రభు అంటాడు, నువ్వెంత కడిగితే నీకేం అడిగితే ఇస్తారు అది ఇస్తాడు. ప్రభు నాకు ఇవాళ 2 lakhs తీసుకో, కడిగా ఇచ్చేసిపో అంటాడు. ఎందుకు వస్తున్నాయి దీవెనలో ఆశీర్వాదాలు? మాకంటే ఇదే, ఇవన్నీ మీకు రావాలి. మీరు కడగకుండా వెళ్తున్నారు, మేము కడుగుతున్నాం, మాకు వస్తుంది. అందుకే నీకు నుంచి ఎప్పుడు కూడా పని ఏమైనా ఉందా అని అడిగి వెళ్ళండి. ఎప్పుడు పని ఏమైనా ఉంటే చేసి వెళ్ళండి. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దీనుడు ఉన్నట దేవుడు తగ్గించుకున్నవాడు దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఒకటి. రెండవది దేవుని యొక్క వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎక్కడుందన్నమాట? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా, ఇదిగో వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఇదిగో ఎవరు నడిపిస్తాడట? ప్రార్థన చేసే వాళ్ళు నడిపిస్తాడట. చెప్పారు, ఉదయం 10 పడుకునే వాళ్ళు కాదు. ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు తెలుసా నీకు? నిన్ను దేవుడు నీ జీవితకాలం అంతా నడిపిస్తాడు. దేవుడు నీ జీవితకాలం అంతా నడిపిస్తే నువ్వు అన్ని ఆడి కారులను తిరుగుతావు. హల్లెలూయా. లేదనుకో ఆటోలో తిరుగుతావు. హల్లెలూయా.
ఆయన నడిపిస్తే ఆడి కారు, ఆయన నడిపించకపోతే కాళ్ళు నడక నడవచ్చు, ఇబ్బంది అయిపోతుంది. మన అక్కర్లు తీర్చడం, మన అవసరాలు తీర్చడం. అందుకోసమే ప్రార్థన చేసేవారిని ఎవరు నడిపిస్తాడు? ఆయన అందరూ నడిపించాడు. నా వైపు చూడలే మీరు, ఎవరు నడిపిస్తాడు చెప్పండి అమ్మ, ఎవరు నడిపిస్తాడు? బిడ్లారా చెప్పండి, బిడ్లారా చెప్పండి, ఎవరు నడిపిస్తాడు? ప్రార్థన చేసే వాళ్ళని. అందుకోసం ప్రార్థన చేసే వాళ్ళనే ఆయన నడిపిస్తాడు కనుక సంఘములో ఉన్న మీ కుటుంబాలన్నీ ప్రార్థనా కుటుంబాలుగా మారాలా. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం ప్రార్థన చేసేదైతే నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మే మాసం అంతా నడిపిస్తాడు. మీ కుటుంబంలో ప్రార్థన చేసే వ్యక్తులు ఉంటే మీ కుటుంబాన్ని దేవుడు ఆయనే నడిపిస్తాడు. నువ్వేం చేయవసరం. స్టీరింగ్ ఆయన చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలో ఉంటుంది? ఆయన చేతిలో స్టీరింగ్ ఉంది. అసలు ఇంకా ఆయన చేతిలో స్టీరింగ్ ఉన్నాక మనకేంటి చెప్పండి, హాయిగా కూర్చోవచ్చు. అందుకని డ్రైవింగ్ ఎవరు చేయాలి చెప్పండి? ఆయన చేస్తే అసలు మన అక్కర్లు, మన ప్రయాణాలు ఆయనట మార్గములను సరళం చేసుకుని తీసుకెళ్తారట, రోడ్డు వేసుకుని తీసుకెళ్తారట. హల్లెలూయా. అందుకనే ప్రార్థనా పరులను ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఈ రాత్రి నీ కుటుంబం ప్రార్థనా పరుల కుటుంబం అయితే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీ కుటుంబాన్ని దేవుడు లీడ్ చేస్తాడు, నడిపిస్తాడు. ఆయనే పరిపాలిస్తాడు, ఆయన నడిపిస్తాడు. అందుకని ఈ నెలలో మీరు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఒకటి దీనత్వం కలుగుంటూ నడిపిస్తాడు. రెండవది మీరు ప్రార్థనా పరులైతే మీ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తాడు. మూడవది మీ కుటుంబాన్ని దేవుడు నడపాలంటే చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో సామెతలు 6వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట కనపడుతుంది. మరి నా బైబిల్లో ఉంది, నా బైబిల్లో ఉన్నది మీ బైబిల్లో కూడా ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం ఆ మాట ఏంటో. 6:20 చూడండి. సామెతలు. నా కుమారుడా, ఓ నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. అదుగో దేవుని మాటనట మెడ చుట్టూరు కట్టుకోవాలట, దేవుని మాటనట మనం ధరించుకోవాలట, దేవుని మాటనట మనం బాసికములు కట్టుకోవాలట, దేవుని మాటనట మన జీవితాల్లో వస్త్రములా ధరించుకోవాలి. చెప్పండి ఏం చేయాలి? చెప్పట్లు ఏం చేయాలి? వస్త్రం ధరించుకోవడం, ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టు వేసుకోవడం, పంజాబ్ డ్రెస్ వేసుకున్నట్టు వేసుకోవడం. ఏంటి? వాక్యాన్ని వేసుకోవాలి, వాక్యాన్ని ధరించుకోవాలి. నుదుటి మీద వాక్యాన్ని బాసికము వలె. తెలుసా బాసికం పెళ్ళి? తెలుసా మీకు? బాసికం పెళ్ళి ఎవరిదైనా అయిందా మీలో? బాసికం పెళ్ళి అవ్వలేదా? అమ్మాయ్యా ఎవరు లేరా? బాసికం అంటే ఇక్కడ పెళ్లిలో కడతారు. అక్కడ ఇప్పుడు ఏం కట్టుకోమంటున్నాడంటే వాక్యం కట్టుకుంటున్నాడు. క్రైస్తవులు బొట్టు ఎందుకు పెట్టాలంటే ఇక్కడ బాసికం లాగా వాక్యం ఉంటుంది వాళ్ళకి, అంతే. దానికి మించి అది పెట్టుకోదు ఇది పెట్టుకోదు అని ప్రభు ఏం చెప్పరా, అక్కడ వాక్యం పెట్టుకున్నాడు అంతే. అందుకని నువ్వు బాసికంగా బొట్టు పెట్టావంటే ఏమవుతుందంటే నువ్వు వాక్యాన్ని మూసేస్తానని అర్థం, వాక్యాన్ని మరుగు చేస్తానని అర్థం. అందుకని క్రైస్తవులు బొట్టు పెట్టరు, ఇంతే. అంతేకాని దీనికి పెద్ద రీజన్ ఏమి లేదు. కొంతమంది బొట్టు పెట్టకుండా మీరు బొట్టు పెట్టుకోరా, ఇప్పుడు పెట్టుకున్న లక్షలు వస్తాయా? బొట్టు పెట్టుకున్న లక్షలను బొట్టు పెట్టుకున్న వాళ్ళు అడుక్కుంది అంటున్నారా? లే, వాక్యం ఉంటుంది అక్కడ వాళ్ళకి. క్రైస్తవుడికి ఏముంటుంది? అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా మాటలను నువ్వు ఆలకించి నీవు ధరించి ఉన్నట్లయితే అవి నిన్ను నడిపిస్తాయి. దేవుని మాటలు ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? నడిపిస్తాయి. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అందుకని అన్నాడు, నిన్ను ఆయన నడిపించాలంటే నువ్వు దీనుడిగా ఉండాలి, ప్రార్థనాపరుడుగా ఉండాలి, ఆయన మాటలు వినే వ్యక్తిగా ఉండాలి, ఆయన ఉపదేశమునకు లోబడి వ్యక్తిగా ఉండాలి. ఉంటే నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తే క్షామకాలములో నువ్వు పోషించబడతావు. నీవు నీరు కట్టు తోటవలే ఎల్లవేళలా ఉబ్బుకుచూ ఉంటావు. నీ ఇంట్లో ఫలాలు ఉంటాయి, నీ కుటుంబంలో దీవెనలు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు వీటిని ఆలకిస్తావో నీ జీవితంలో ఈ మే మాసమంతా ఆయన నిన్ను నడిపిస్తాడు. లేచి మోకరించి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో ప్రార్థించున్నానా? దేవుడే నీ కుటుంబాన్ని నడిపించాలని ఆశపడుతున్నావా? దేవుడే నీ జీవితాన్ని నడిపించాలని ఆశపడుతున్నావా? ఈ మే మాసమంతా కూడా
ఆయన నడిపిస్తే నీకు క్షేమం ఉంటుందని నమ్ముతున్నావా? ఇక మే మాసం అంతా క్షామ కాలంలో కూడా నువ్వు పోషించబడతావని నమ్ముతున్నావా? ఇక మే మాసంలో ఆయన నడిపిస్తే ఎప్పుడు నీటి ఊట వలె ఉగుచూ ఉండే జీవితాన్ని పొందుకుంటావని ఆశిస్తున్నావా? నోరు తెరువు, నోరు తెరువు. ఆశీర్వాదం చూడలేకపోయాం, ఇప్పటి వరకు ఈ దీవెన చూడలేకపోయాం. ఎందుకనంటే ఆయన నడిపింపులు లేకుండా ఆలోచన చేతను నడుస్తూ ఈ రాత్రి దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని, అవునయ్యా ఇప్పటి వరకు నా జీవితాన్ని నేను నడిపించుకున్నాను, నా కుటుంబాన్ని నేను నడిపించుకున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా దీనుడివై నీ ఉపదేశమును ఇప్పటివరకు త్రోసేశాను, నాకు నేరుగా నా కుటుంబాన్ని నడిపించుకున్నాను, నాకు నేరుగా నా జీవితాన్ని నడుపుకున్నాను, నాకు నేరుగా నా వ్యాపారాన్ని నడుపుకున్నాను, నాకు నేరుగా నా ఉద్యోగాన్ని నడుపుకున్నాను, నాకు నేరుగా నా ఇల్లు నడుపుకున్నానయ్యా. అందుకని నాకు ఇన్ని కష్టాలు, అందుకని నాకు ఇన్ని నష్టాలు, అందుకని నా జీవితంలో నీ ఆశీర్వాదం రావడం లేదు. ఈ రాత్రి నా ఇల్లు నేను కాదు, నా ఇల్లు నువ్వు నడపాలి, నా వ్యాపారం నేను కాదు నువ్వే నడపాలి, నా కుటుంబాన్ని నేను కాదు నువ్వు నడపాలి. నాకు తెలియక నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఇక నా వల్ల కాదు కుటుంబాన్ని నడపడం, నువ్వే రావాలి, నువ్వే రావాలి, నువ్వే రావాలి. నా జీవితాన్ని నడిపోయా, నా బ్రతకంతా అంధకారం అయిపోయింది, నా గమ్యం నాకు కనబట్టలేదు, కారు మబ్బులు కమ్ముకున్నాయి, అర్థం కావట్లేదు నాకు. ఈ బిడ్డని ఎట్లా చదివించాలి, ఈ బిడ్డ పెళ్ళి ఎలా చెయ్యాలి, ఈ ఇల్లు ఎలా కట్టాలి, ఈ చదువు ఎలా చదవాలి, ఈ ఉద్యోగాన్ని ఎలా పొందుకోవాలి, నాకు అర్థం కావట్లేదు. నాకున్న అప్పులు, నాకున్న సమస్యలు, నా వల్ల కావడం లేదు నా కుటుంబం నడపడం, నా ఇల్లు నడపలేకపోతున్నా నేను. నా చిన్న జీతమయ్యా నాది, నా సంఘం చాలా చిన్నది, నా వల్ల కావట్లే. యేసయ్యా నేనేం చేసిన నష్టం వస్తుంది, నేనేం చేసిన నష్టమే. కుటుంబం పోషించబట్టలేదయ్యా, కష్టమైపోతుందయ్యా. రాయా నా కుటుంబం నడపడానికి, రాయా నా దోల్లోకి, రాయా నా వాడలోకి, రాయా నా పడవలోకి, అయ్యా నా దోల్లోకి రాయా నన్ను నడిపోయా, నా చేయి పట్టుగా, నా చేయి పట్టు, ఇదిగో నా చేయిస్తున్నా నడిపోయా ప్లీజ్ అయ్యా. యేసయ్యా నువ్వు వదలొద్దయ్యా ఈ రాత్రి, యేసయ్యా అడుగు 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 అడుగు. ఎవరైతే ఈ రాత్రి దేవుడే మిమ్మల్ని నడిపించాలని ఒక నీ చేతిలోనికి వచ్చి, అవును నీ వల్ల కావట్లేదు కదూ, నీ బిడ్డలు పోషించడం నీ వల్ల కాడలే, నీ ఇల్లు నడపడం నీ వల్ల కావడంలే, అందుకని ఆయనకు అప్పగించు, ఆయనకు అప్పచెప్పు. అయ్యా నన్ను నడిపించు, నా ఇల్లు నడిపించు. నేను నడవలేనయ్యా, నా వల్ల కాదు కుటుంబం, నాకు రాలేను. నా బిడ్డల పెళ్లి ఎలా చేయాలి, నా దగ్గర ఒక్క రూపాయి లేదు. నా బిడ్డలు ఎట్లా చదివించాలి, అసలు నా బిడ్డలు ఏమవుతారు, ప్రయోజకులు అవుతారా లేదా, అసలు నా బిడ్డల జీవితం ఏంటి, చదువులు మధ్యలో ఆగిపోయాయి, ఉద్యోగాలు లేవు, ఏంటి నా పరిస్థితి, నా బిడ్డలు ఏమైపోతారు, నాకు అర్థం కావట్లేదయ్యా. ఓ రండి నా ఇంట్లోకి రండి, నా ఒంట్లోకి రండి, నా జీవితంలోకి రండి.
అడుగు అడుగు, నోరు తెరిచి, నోరు తెరిచి, నోరు తెరిచి. స్తోత్రమయ్యా. నిన్ను ఆయన నడిపించాలంటే నువ్వేం చేయాలో కూడా ప్రభు చెప్పారు. ఆయన నీతో నడవాలంటే, నీ కుటుంబంతో నడవాలంటే, నీ జీవితంలో ఆయన నీ ముందుండి నడవాలంటే, నువ్వు చేసే ఉద్యోగాల్లో నీ ముందుండి ఆయన నడవాలంటే నువ్వు దీనుడిగా ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు బ్రతికినట్లయితే, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండినట్లయితే, దేవుని యొక్క మాటలు ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా నువ్వు ఉండినట్లయితే నీతో ఆయన ఖచ్చితంగా నడుస్తాడు. నీతోనే ఆయన నడుస్తాడు, ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు. ఆయనతో సహవాసం చేసిన ప్రతి వ్యక్తిని ఆయన నడిపించాడు. ఎవరైతే దీనులుగా ఉన్నారో వారిని నడిపించాడు దేవుడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడ్డారో వారిని నడిపించాడు దేవుడు. ఎవరిని ఎప్పుడు వదిలేయడో. ఆయన కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు మాత్రమే నడిపించి మధ్యలో నట్టేటిలో వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన ఈ నిత్యము నడిపిస్తాడు. నాయన నిన్ను నిత్యము నడిపిస్తాడు ఆయన. అందుకే ఈ రాత్రి లోబడిపో ఆయనకి. ఈ రాత్రి నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకో. ఆయన చెప్పినట్లు నడుచుకో. ఆయన ఏది నీకు ఆజ్ఞాపించాడో ఆ ప్రకారం నడవడానికి ఇష్టపడు. నువ్వు చెప్పినట్లు నేను నడుచుకుంటాను యేసయ్యా. ఇప్పుడు వరకు ఒకవేళ గర్విష్టిగా ఉన్నానేమో, నీ సన్నిధానంలో దీనత్వం కలిగి లేనేమో ప్రభువా, నన్ను నేను తగ్గించుకోలేకపోయానేమో. అందుకనే ప్రభువా నువ్వు నడిపించలేకపోయావు. అందుకని నా కుటుంబాన్ని నడపలేకపోయావు అయ్యా. అయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడావు కదా, నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా. అయ్యా నా కుటుంబంలోకి రా, నా జీవితంలోనికి రా అయ్యా. నీతో సహవాసం చేయవలసిన వ్యక్తిని, నీ సన్నిధానంలో ప్రార్థించవలసిన బిడ్డను అయ్యా నీతో గడపలేకపోయాను, నీ సన్నిధిలో ప్రార్థించలేకపోయాను అయ్యా. లోకానుసారంగా బ్రతుకుతూ వచ్చాను. నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా. అందుకనే నా బ్రతుకు అస్తవ్యస్తమైపోయింది. అందుకనే నా కుటుంబ పరిస్థితులు తారుమారైపోయినాయి. నా కుటుంబం అస్తవ్యస్తంగా మారిపోయిందయ్యా. అయ్యా రాజా నన్ను క్షమించు అయ్యా. నీ సన్నిధిలో ఎప్పుడు ప్రార్థించే అనుభవంలోకి నేను రావాలనుకుంటున్నా ఈ రాత్రి అయ్యా. ఎప్పుడు నీతో నేను సహవాసం చేస్తానని ఒక తీర్మానం చేసుకో. ఒక తీర్మానంలోకి రా ప్రభువా. ప్రార్థించే హృదయాన్ని నాకు ఇవ్వయ్యా, ప్రార్థించే మనస్సును నాకు ఇవ్వయ్యా అయ్యా. నీతో సహవాసం చేసే మనసు నాకు ఇవ్వయ్యా. ఎందుకంటే నీతో సహవాసం చేస్తే నువ్వు నడిపిస్తావయ్యా, నా కుటుంబాన్ని నడిపిస్తావయ్యా. నేను నమ్ముతున్నానయ్యా. అయ్యా ఇన్ని రోజులు నీ ఆజ్ఞలను ఉపదేశాలను పాటించకుండా నేను బ్రతికాను. నీ మాటలు లెక్క చేయలేదయ్యా, నీ ఉపదేశాన్ని వినలేదయ్యా. లోకానుసారమైన బ్రతుకును బ్రతికాను. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ వచ్చానయ్యా. నన్ను క్షమించు, నన్ను మన్నించు డాడీ. ఈ రాత్రి ఒక తీర్మానంలోకి వస్తున్నా. నీ ఆజ్ఞలకు నేను లోబడతానయ్యా. నువ్వు ఏ ఉపదేశం నాకు అనుగ్రహించినా అది నా మేలు కొరకేనని అయ్యా. నీ మాటకు నేను లోబడతానేసయ్యా. నన్ను నడిపించయ్యా. నువ్వు నడిపిస్తే నేను క్షేమంగా గమ్యానికి చేరుకోగలుగుతాను. మా కుటుంబాలు క్షేమంగా ఉండగలుగుతాయి. నువ్వు నడిపిస్తే క్షామకాలంలో కూడా నేను పోషించబడతానయ్యా. అయ్యా నువ్వు నన్ను నడిపిస్తే అయ్యా ఇదిగో తండ్రి ఎప్పుడు ఊపుకుచూ ఉండే ప్రభా జీవితంలో నేను అనుభవించగలుగుతానయ్యా. సమృద్ధిని నేను చూడగలుగుతానయ్యా. అందుకే ప్రభా నువ్వు నన్ను నడిపించాలి. మేము ఆశమంతరం నడిపించు ప్రభు అని ఈరోజు ఒక మంచి తీర్మానంలోకి మీరు వచ్చినట్లయితే, దేవుడు చెప్పినట్లుగా ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోగలిగేవా? ఆయనతో సహవాసం చేయాలనుకుంటున్నావా? దీనుడుగా నువ్వు బ్రతకాలనుకుంటావా? ఆయన సన్నిధానంలో ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరించి నడవాలని నువ్వు ఆశిస్తున్నావా? అయితే ఈ రాత్రి నీ చేయి ఆయన పట్టుకోబోతున్నాడు. ఈ రాత్రి నీ కుటుంబాన్ని నడిపించడానికి ఆయన ముందుకు రాబోతున్నాడు. ఈ రాత్రి నిన్ను నేను నడిపిస్తానంటున్నాడు. ఎలా అంటే నిత్యము నడిపిస్తాడంట.
నీ భర్త నిన్ను నడిపించినట్లు కాదు, నీ బంధువులు నిన్ను నడిపించినట్లు కాదు, ఎవరో నిన్ను నడిపిస్తున్నట్లు కాదు నానా. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన నడిపిస్తే క్షేమంగా నువ్వు నడవగలుగుతావు, గమ్యానికి చేరుకోగలుగుతావు. ఇదిగో ఆయన నడిపింపులో ఉన్న హానోకు చేరవలసిన గమ్యానికి చేరుకోగలిగాడు. ఆ గమ్యం చేరే వరకు హానోకుని దేవుడు విడిచిపెట్టలేదు నాన్న. ఇదిగో నువ్వు కూడా ఆయన నడిపింపులోకి రా. ఈరోజు ఆయన నడిపింపులోకి రా. నన్ను నడిపించి ప్రభువా నువ్వు అడుగు, నిన్ను కూడా గమ్యానికి చేరుస్తాడు ఆయన. ఈ యొక్క మే మాసంలో ప్రతి ఒక్క అక్కర్లు ఈవులు అన్నినీ కూడా అనుగ్రహిస్తాడు. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, యవ్వన పిల్లలైతే మీ స్టడీస్లో, అలాగే మీ వివాహ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవా నన్ను నడిపించు అన్నవారికి దేవుడు మీ చేయిని అందిస్తారా? డాడీ నా చేయి పట్టుకో డాడీ, వదలొద్దు డాడీ, నన్ను నా చేయి విడవద్దయ్యా. నువ్వు విడిస్తే నేను బ్రతకలేను, నువ్వు నా చేయి విడిస్తే నేను ఎలా నడవాలో నాకు తెలియదయ్యా, ఏ మార్గంలో నడవాలో నాకు తెలియదయ్యా. నువ్వు నా చేయి విడిస్తే నేను గమ్యానికి చేరుకోలేనయ్యా. ఈ రాత్రి నా చేయి పట్టుకొని నన్ను నడిపించాయా, నా కుటుంబాన్ని నడిపించాయనంటే దేవుడు మన కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. ఈ మే మాసం అంతా నేను మనల్ని నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నమ్మినట్లయితే హృదయపూర్వకంగా మాటను రిసీవ్ చేసుకోండి. ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడు మనల్ని అందరినీ ఈ నెలంతా నడిపించబోతున్నారు. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడని కొందనాలు స్తోత్రాలయ్యా. నాయన ఈ రాత్రి, ఈ సంపూర్ణ రాత్రి వాగ్దాన కూడికలో ఈ మే మాసంలో ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన వాగ్దానాన్ని మాకు ఇచ్చి ఉన్నందుకు వందనాలు దేవా. యేసయ్యా, నేను నిన్ను నిత్యము నడిపించేది నన్ను వాగ్దానం ఇచ్చావు తండ్రి. అవునయ్యా, ఈ వాగ్దానం మేము నమ్ముతున్నాం, ఈ వాగ్దానం మేము రిసీవ్ చేసుకుంటున్నాం. మీరు మమ్మల్ని నడిపిస్తే మా జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో ఈ రాత్రి మాతో మాట్లాడారయ్యా. మేము నడిపించుకుంటే రోజు కరువే, మా జీవితాలను మేము నడిపించుకుంటే మా బ్రతుకుల్లో శూన్యతే, మా కుటుంబాలు మేము నడిపించుకుంటే మా యొక్క కుటుంబాల పరిస్థితి అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి. అయ్యా, ఇప్పుడు వరకు ఒకవేళ తెలియక మా కుటుంబాలు మేమే నడిపించుకున్నామేమో, మా జీవితాలను మేమేమో నడిపించుకుంటూ ప్రారంభించామేమో. అందుకనే జీవితాల్లో శూన్యత, బ్రతుకుల్లో నెమ్మది లేని బ్రతుకులు, కుటుంబాల్లో కష్టాలు, చెదిరిపోయిన కుటుంబాలు, పాడైపోయిన బ్రతుకులు డాడీ. అయ్యా, వ్యాపారాల్లో నష్టాలు, చేతి పనుల్లో నష్టాలు, ఏ పని చేసినా నష్టాలే. కారణం నీ నడిపింపులో ఉండవలసిన మేము ప్రభువా, మా జీవితాలను మేమే నడిపించుకోవడాన్ని బట్టి అంత లాస్ అయిపోయి ఉన్నాం ప్రభువా, జీవితాన్ని కోల్పోయి ఉన్నాం. కానీ ఈ రాత్రి మాతో మాట్లాడవయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించు. మా జీవితాలను మేము కాదు నడిపించుకునేది, మా జీవితాలను నడిపించాలయ్యా. మా కుటుంబాలు మేము కదయ్యా నడిపించుకునేది, మా కుటుంబాలను నువ్వు నడిపించాలయ్యా. ఈ రాత్రి అయ్యా నాయన తండ్రి, నాయన ఈ యొక్క మే మాసంలో నేను మిమ్మల్ని నిత్యము నడిపిస్తానని మాకు వాగ్దానం ఇచ్చాం అయ్యా. మీరు మమ్మల్ని నడిపించాలంటే ఎలా ఉండాలో కూడా మాకు నేర్పారు. ఎలా ఉంటే మీరు మమ్మల్ని నడిపిస్తారో మాతో మాట్లాడారు అయ్యా. మీరు చెప్పిన విధంగా మేము నడుచుకుంటాం అయ్యా. అయ్యా, మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాం తండ్రి. మా చెయ్యి మీరు విడవద్దయ్యా, మమ్మల్ని గమ్యానికి చేర్చయ్యా, క్షేమమైన రీతిలో మమ్మల్ని నడిపించయ్యా. మా ప్రతి అక్కర తీర్చమని అడుగుతున్నాం ప్రభా. ఈరోజు ఎంతమంది నడిపింపులోనికి వచ్చారో గొప్ప దేవా, ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి జీవితాన్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, వారి వ్యాపారాలు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి వ్యవసాయం మీరు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి చేతి పనులు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి సేవా జీవితాల్లో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి నాయన, యవ్వన పిల్లలు వారి స్టడీస్ విషయంలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా.
తండ్రి నాయనా ప్రభా, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా అయ్యా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా. మేము ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ త్రోవ తప్పిపోకుండా మమ్మల్ని మీరు నడిపించండి అయ్యా. క్షేమంగా మమ్మల్ని నడిపించయ్యా, గమ్యానికి మమ్మల్ని చేర్చయ్యా. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. ఈ నెలలో ప్రభా నీ బిడ్డలకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నారు డాడీ. అయ్యా నాయనా ప్రభా, చాలని జీతాలు తండ్రి నాయనా, కొంతమంది నిరుద్యోగ సమస్యలు తండ్రి నేను, కొంతమంది ఎంత కష్టపడినా ఆ కష్టార్జితం అనుభవించలేని పరిస్థితి, సరైన రీతిలో బిడ్డల్ని చదివించుకోలేక, సరైన రీతిలో బిడ్డలకి వివాహాలు చేయలేక అయ్యా నాయన బిడ్డలు అల్లాడిపోతున్న పరిస్థితి డాడీ. అయ్యా ఆత్మలో కృంగిపోయి శారీరకంగా బలహీనపడి ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతూ అయ్యా అప్పులు తెచ్చి అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక వడ్డీలు చక్కెర వడ్డీలు అయిపోయి అప్పులు వారు వేధిస్తూ ఉంటే తట్టుకోలేక వారికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక అయ్యా నలిగిపోతున్న పరిస్థితులని బిడ్డలయ్యా ఉన్నారయ్యా. అయ్యా కొంతమంది రోగులుగా, బలహీనులుగా, కొంతమంది మంచాలకి పరిమితం అయిపోయి ఉన్నారయ్యా. వైద్యుల చుట్టూ తిరిగి వేసారిపోయి ధనమంతా ఖర్చు చేసుకుని ప్రభువా ఎటువంటి అయ్యా స్వస్థత లేక అల్లాడిపోతున్న వారు ఉన్నారయ్యా. వారందరినీ దర్శించయ్యా. కొంతమంది ప్రభు బిడ్డలు భర్తలను కోల్పోయి చిన్న వయసులోనే బిడ్డలు ఎలా పోషించుకోవాలో అర్థం కావట్లేదయ్యా. ఒక్కొక్కసారి ఎలా పోషించుకోవాలో అర్థం కాక అయ్యా సతమతమైపోతున్న బిడ్డలు ఉన్నారు డాడీ. అటువంటి బిడ్డలను ఆదరించయ్యా ఈ రాత్రి నైనా తండ్రి ప్రభా. ఈ నెలలో వారికి ఎన్ని అవసరతలు ఉన్నాయో, ఎన్ని అక్కర్లు ఉన్నాయో అయ్యా. నీ బిడ్డలకున్న ప్రతి అవసరత నీకు తెలుసు అయ్యా. ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి అవసరతలు మీరు తీర్చండి యేసయ్యా. నాయన యవ్వన పిల్లలకు మంచి జాబ్స్ అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్స్ లేక బాధపడుతున్న వారికి మంచి ప్రమోషన్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా కొంతమంది రోజు డైలీ కూలీగా వర్క్ చేసుకుంటున్నారు అయ్యా. అయ్యా అలా కాకుండా వారికి స్థిరమైన పనులు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వ్యాధిగ్రస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరిని రాత్రి మీరు ముట్టండి ప్రభువా. నీ గాయపడిన హస్తం వారి మీద చాపబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు. వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి అయ్యా. వ్యాపారాలు లాస్ అయిపోయిన వారందరినీ మీరు దర్శించండి. ఈ మే మాసంలో వారి వ్యాపారాలను మరలా పునరుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. వారి వ్యాపార లాభాల బట్లకు తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాము. వారి చేతి పనులు చేస్తున్న వారి చేతి పనులు దీవించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి వ్యవసాయ పనులు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన వివాహాలు కాక బాధపడుతున్న బిడ్డలు ఎన్నో సంబంధాలు వచ్చి రిజెక్ట్ చేసి వెళ్తున్నారయ్యా. యేసయ్యా ప్రభు అటువంటి బిడ్డలను దర్శించు నాయనా. వివాహం నువ్వు చేసేది నాయనా. ఆ బిడ్డలకు మంచి భాగస్వాములు అనుగ్రహించబడును గాక అయ్యా. బిడ్డలు లేక బాధపడుతున్న యొక్క బిడ్డల గర్భాలు ఈ యొక్క రాత్రే మీరు దర్శించమని అడుగుతున్నాను. ఈ మే మాసంలో ఎవరైతే బిడ్డలకు బాధపడుతున్న వారందరి గర్భాలు తెరవబడును గాక, వారి నింద కొట్టివేయబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. గొప్ప దేవానికే స్తుతులు స్తోత్రాలు రాజా. అయ్యా నాయన ఎవరి తోడు లేక, ఎవరి ఆదరణ లేక బాధపడుతున్నారేమో, ఎవరి నడిపింపు లేక బాధపడుతున్నారేమో, వారందరికీ నీ సహాయం అనుగ్రహించబడును గాక. నీ తోడు వారికి ఉండను గాక. యేసయ్యానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ఈ రాత్రి నాయన సేవ చేస్తున్న వారు, ఎవరైనా పరిచర్య చేస్తున్న వారు
నాయన ఇలావి చూస్తూ ఉంటే వారిని కూడా మీరు దర్శించండి. వారి పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కావలసిన ప్రతి అక్కర తీర్చబడును గాక. అయ్యా మా సంఘ బిడ్డలు, అలాగే నేను లైవ్ చూస్తున్న బిడ్డలందరి యొక్క కుటుంబాల్లో ఈ మే మాసమంతా నీ కృప తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా సేవలో కూడా నీ హస్తం తోడుగా ఉంచు, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు నాయనా. మమ్మల్ని నెలంతా మీరు నడిపించమని అడుగుతున్నాం అయ్యా తండ్రి. నేను ఎన్నో అవసరతలు ఉన్నాయి అయ్యా ప్రభా, బయట పరిచర్య జరుగుతుంది, ఎన్నో లక్షల ధనం కూడా కావాల్సి ఉన్నది ప్రభా. కావలసిన ప్రతి ఈవులను అనుగ్రహించండి. నూతన మందిర నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్నాయి తండ్రి. అయ్యా మందిర నిర్మాణానికి చాలా ధనం అవసరం ప్రభా. మీరే అన్ని కూడా సమకూర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ నెల మాకు ఆధ్యాత్మికమైన అయ్యా వర్తమానాలు మాకు అందించి ప్రభా, మా ఆత్మీయ జీవితాన్ని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ప్రభా అయ్యా ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి వారి అవసరత మీరే తీర్చి మహిమ పొందుకొనుమని అయ్యా ఈ నెలంతా మమ్మల్ని నిత్యము నడిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.